దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. గతంలో మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్టు అపోస్తుడైన పౌలు పత్రికలు సంఘాలకి రాస్తూ వస్తుండగా మనం ఒక్కొక్క పత్రికను ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా రోమీలు రాసిన పత్రిక కావచ్చు, గలతీలు రాసిన పత్రిక కావచ్చు, కొరింథీలు రాసిన పత్రిక కావచ్చు, ఎఫెసీలు రాసిన పత్రిక కావచ్చు, ఫిలిప్పీలు రాసిన పత్రిక కావచ్చు, ఇప్పుడు కొలసీలు రాసిన పత్రిక మనము ధ్యానించబోతున్నాం. పెట్టుకు దేవునికి ప్రార్థిద్దాం. ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవడానికి, వాక్యంలో ఉన్న సారాన్ని మనం పీల్చుకొని క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి మనం ఒక అడిగేద్దాం, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం ప్రభువా. వాక్యం నీది, దీనిని నీ వాడను ప్రభువా. నీ ఆత్మశక్తితో నన్ను నింపి వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించడానికి నాయన ఎంత జ్ఞానమో ఎంత వివేకమో ఉన్నా సరే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటమే శ్రేష్టమైందని గ్రహించి వాక్యానుసారంగా జీవించడమే మాకున్న ఏకైక లక్ష్యంగా మేము భావించి ముందుకెళ్లే కృప నీవి బిడ్డలైన వారందరికీ వారు కలిగి ఉండడానికి నీ కృప చూపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తుడైన పౌలు ఎప్పుడు ఒక పత్రిక రాసినా అది ఒక సంఘానికి సిద్ధాంతపరమైన విషయాలు చెప్పే విషయంలో కావచ్చు. ఉదాహరణ రోమపత్రిక, అలాగే హెబ్రీ పత్రిక కావచ్చు, అలాగే గలతీ పత్రిక కావచ్చు. ఇవి సిద్ధాంతపరమైన పత్రికలుగా మనం చూస్తాం. అలాగే పర్సనల్ లెటర్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే తిమోతి రాసిన పత్రిక కావచ్చు. అలా కొన్ని పర్సనల్ లెటర్స్ ఉన్నాయి. అలాగే సంఘానికి వచ్చిన సమస్యను బట్టి సంఘాలని బలపరిచే పత్రికలు ఉన్నాయి. ఉదాహరణ గలతీ రాసిన పత్రిక కావచ్చు, కొరింథీలు రాసిన పత్రిక కావచ్చు. ఇలా సంఘాలని బలపరచడానికి, సంఘంలో ఉన్న సమస్యలను తీర్చడానికి పౌలు గారు పత్రికలు రాశారు. పౌలు గారు రోమాచర్లో ఉండగా మొత్తం 4 ఉత్తరాలు రాస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. కొలసీలు రాసిన పత్రిక, ఎఫెసీలు రాసిన పత్రిక, ఈ 2 పత్రికలను రోమా నుంచి తుకికు ద్వారా ఇచ్చి పంపిస్తాడు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు. మరి ఫిలిప్పీలకు ఎపఫ్రోదితు, మరి ఫిలెమోనుకు ఒనేసిము. పౌలు గారు చివరి చెరలో ఉండగా రాసిన పత్రిక 2వ తిమోతి పత్రికగా మనం చూస్తాం. ఇది కూడా పర్సనల్ లెటర్గా మనము చూస్తాం. ఇప్పుడు మనము భౌగోళికంగా భౌగోళికంగా కొలసీ పట్టణం ఎక్కడ ఉంది, భౌగోళికంగా కొలసీ పట్టణం ఎక్కడ ఉంది, కొలసీ పట్టణం ఉన్న పరిస్థితులు ఏంటి, పౌలు గారు ఎప్పుడు కొలసీ పట్టణం వెళ్ళారు, సంఘం ఎలా స్థాపించబడింది, ఈ విషయాలన్నీ మనం చూద్దాం. ముందుగా అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని మన బైబిల్ చివర ఒక మ్యాప్ ఉంటుంది. అది చూసినట్లయితే ఇటు ఆసియాకి బోర్డర్ గాను, ఫుగ్రియా దేశానికి బోర్డర్ గాను ఈ కొలసీ పట్టణం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆసియాకి బోర్డర్గా, ఫ్రుగియాకు కూడా బోర్డర్గా ఉన్న పట్టణం. అంటే 2 ఖండాలకి ఇది ప్రాముఖ్యమైన పట్టణంగా, అంటే ఆసియాకి గుమ్మముగా కొలసీ నుంచి ఎఫెస్సుకి 90 మైళ్ళ దూరం. అది ఏ విధంగా ఉంది అంటే, కొలసీ నుంచి మనం చూస్తే ఎఫెస్సు పశ్చిమాన ఉన్నట్టు, ఎఫెస్ నుంచి కొలసీని చూస్తే అది తూర్పుకి 90 మైళ్ళ దూరంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ కొలసీ పట్టణము ఆసియాకి గుమ్మముగా ఉంది అని చెప్పొచ్చు. ఈ కొలసీ పట్టణము కాకుండా అదే మ్యాప్లో మనం పైన చూసినట్లయితే ఈ కొలసీ పట్టణానికి పైన లవోదికయ అనే పట్టణం ఉంటుంది. దానిపైన మనం చూస్తే
మ్యాప్లు ఇవ్వలేదు అనుకోండి, హీరాపోలి, ఈ 3 ఒకే క్రమంలో ఉన్న పట్టణాలుగా మనం చూస్తాం. ఇది ఈ కొలసీ కావచ్చు, లవోదియకా కావచ్చు, అలాగే హీరాపోలి ఈ పట్టణం కావచ్చు. ఇవి లికస్ అనే లోయలో వ్యాపించిన పట్టణాలుగా, సుమారు 20 మైళ్ళ దూరంలో వ్యాపించిన పట్టణాలుగా మనము చూస్తాం. ఒక లోయలో వ్యాపించిన పట్టణాలుగా మనము చూస్తాం. అలాగే ఈ కొలసీ పట్టణంలో ఉన్న ప్రాముఖ్యతలు ఏంటి? పౌలు గారు ఎప్పుడు ఈ కొలసీ పట్టణానికి వచ్చారు? ఇంకొక విషయం ఇక్కడ ఒక విషయం, లవోదియ గురించి కూడా మనము ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. లవోదిక సంఘము, లవోదిక పట్టణం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. లవోదికలో పట్టణంలో ఎక్కువగా ధనవంతులు ఎక్కువగా అక్కడ ఉండేవారు. కారణం, అక్కడ గొర్రెల పెంపకం ఎక్కువ, పచ్చిక బయళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల గొర్రెల్ని పెంచడం, తద్వారా వారు గొర్రె బొచ్చు ద్వారా వారు ఆదాయాన్ని సమకూర్చుకొని వారు ధనవంతులుగాను సిరి సంపదలు కలిగిన వారుగాను ఆ ప్రాంతాల్లో అందరూ కూడా ధనవంతులే ఉండేవారు. ఉదాహరణ, ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్తారు కదా, లవోదిక సంఘం, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, నువ్వు ధనవంతుడు కాదు, నువ్వు దరిద్రుడవు అని చెప్పి ఒక్కసారి మనం ప్రకటన గ్రంథంలో ఆ మాట ఉంటుంది. లవోదిక సంఘం గురించి ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తారు. ఒక్క నిమిషం. ఆమె నన్ను వాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నెరుగుదు, నీవు చల్లగా. లవోదియకలో ఏంటంటే ఏం చెప్తాడంటే, ఇదిగో నీవు దౌర్భాగ్యుడు, దిక్కిమాలిన వాడమును, దరిద్రుడను, గుడ్డివాడును, దిగంబరుడు అని ఉన్నాను ఎరుగక, నేను ధనవంతుడను, ధనావృద్ధి చేసి ఉన్నాను, నాకేమూ కొదువలేదని చెప్పుకొనిచున్నావు. అంటే ఈ లవోదియకలో ఉన్న వీరందరూ కూడా బహు ధనవంతులు, సిరి సంపదలు కలిగిన వారని చెప్పి మనకి యోహాను గారు కూడా చెప్తున్నారు. అలాగే పౌలుగా ఈ పట్టణాలు పౌలు గారు ప్రాముఖ్యంగా ఈ కొలసీ పట్టణానికి ఈ ఉత్తరం ఎందుకు రాస్తారు అని అంటే, అక్కడ ధన సంపద ఉంది, ధన గర్వం ఉంది. వీరందరూ జ్ఞానులు అని చెప్పుకుంటూ తత్వజ్ఞానం కలిసిన వారును, లోక జ్ఞానం కలిగిన వారును వీరు కొలసీ పట్టణంలో ఉన్న కొలసీ పట్టణానికి వచ్చి సంఘంలోకి చొరపడి సంఘాన్ని క్రీస్తు నుంచి వేరు చేయడానికి, సంఘాన్ని క్రీస్తు మార్గంలోంచి తప్పించడానికి వారు చక్కనైన మాటలు చెప్పి సంఘాన్ని గలిబిలి చేసేసి మొత్తానికి సంఘాన్ని క్రీస్తు నుంచి వేరు చేయడానికి వారు మాయ మాటలు చెప్పి, మోసకరమైన మాటలు చెప్పి సంఘాన్ని గలిబిలి చేస్తున్న సమయంలో, ఆ గలిబిలిలో ఉన్న సమయంలో పౌలు గారు ఏసే ఆది సంబోధుడు, ఏసే క్రీస్తని పౌలు గారు ఉత్తరం రాసినట్టుగా మనము చూస్తాం. భౌగోళికంగా ఎక్కడుంది? అది ఆసియాకి, ఫ్రుగియాకి బోర్డర్లో ఉన్న పట్టణంగా మనం చూస్తాం. అయితే పౌలు గారు ఈ ఉత్తరం ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం 62-61లో ఈ ఉత్తరాన్ని రాస్తారు. అయితే క్రీస్తు పూర్వము 230వ సంవత్సరం లేదా క్రీస్తు పూర్వం 225వ సంవత్సరం నుంచి ఈ పట్టణం, కొలసీ పట్టణం మనుగడలో, చలామణిలో, ఉనికిలో ఉంది. అయితే 12వ శతాబ్దంలో మధ్య ఆసియాలో జరిగిన యుద్ధాల వల్ల ఈ పట్టణం కనుమరుగైపోయింది. 12వ శతాబ్దం అంటే క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు ఈ పట్టణం ఉనికిలో ఉంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఈ పట్టణానికి పౌలు ఎప్పుడు వెళ్ళారు?
ఈ పట్టణాన్ని, ఈ సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు, ఈ విషయాలు మనం చూసినట్లయితే పౌలు గారు ఈ పట్టణానికి వెళ్ళలేదు. మరి సువార్త ఎలా వెళ్ళింది? పౌలు గారు ఈ సంఘానికి ఉత్తరం ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం 62లో. ఎందుకు రాశారు? సంఘాన్ని బలపరచడానికి. అంటే సంఘం బలహీన పడుతుంది అని తెలిసి తను బలపరచడానికి క్రీస్తుని గురించి వారికి బహు క్షుణ్ణంగా చెప్తూ ఉత్తరం రాసినట్టుగా మనం బలపరుస్తూ ఉత్తరం రాసినట్టుగా మనం చూస్తాం. అలాగే ఎక్కడి నుంచి రాశారు అంటే రోమాచరలో ఉండి మొదటి చెరగా తను హౌస్ అరెస్ట్ అయిన చెర నుండి పౌలు గారి ఉత్తరం రాసి తుకికు కిచ్చి పంపించినట్లుగా మనం చూస్తాం. ఎక్కడి నుంచి రాశారు, అది ఎక్కడి నుంచి రాశారో మనం చూసాం. అలాగే కొలసీ సంఘంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనము ఒకసారి ధ్యానిద్దాం. పౌలు గారి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఆ సంఘ ఎప్పుడు పౌలు గారి పత్రిక రాసినా ఆ పత్రికలో ఒక బలమైన ఉద్దేశం, వారిని సరిచేయడానికి కానీ, వారికి సలహాలు ఇవ్వడం కానీ, లేదా పర్సనల్గా తన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కానీ పౌలు గారు ఉత్తరాలు రాసినట్టుగా మనం చూస్తాం. కొలసి ఉదాహరణ మనము రోమా పత్రిక మనం చూసినట్లయితే, రోమా పత్రిక కానీ గలతీ పత్రిక కానీ ఈ రెండు మనం చూసినట్లయితే, ఈ రెండు కూడా మనము చూసినట్లయితే సిద్ధాంతపరమైన పత్రికలుగా మనం గలతీ పత్రిక కానీ రోమా పత్రిక కానీ మనం చూడొచ్చు. మనము ధర్మశాస్త్రం అనే కాడి కింద లేము. మనము క్రీస్తులో ధర్మశాస్త్రం నుంచి బయటికి వచ్చాము. ధర్మశాస్త్రం అనుసరించి వాడు చేసిన తప్పే మాటికి చేస్తూ తన పాపగా మిగిలిపోతాడు. అయితే క్రీస్తులోకి మనం వచ్చేసిన తర్వాత మనము క్రీస్తులోనే మన పాపక్షమాపణ ఆయనలోనే విమోచనం అయింది కనుక, మన విమోచనం ఆయన ద్వారానే అయింది కనుక మనం మాటికి బలి అర్పించాల్సిన అవసరం లేదు. మన ధర్మశాస్త్రము లేదా ఇచ్చేదన సున్నితి పొందినా ఏమీ కాదు, పొందకపోయినా క్రీస్తులో మనము హృదయ సున్నితి మనం పొందాలి అని చెప్పి సిద్ధాంతపరంగా మనం విశ్వాసం చేతనే కృపచేతనే ఇలాంటి సిద్ధాంతం, ఒక సిద్ధాంతపరమైన ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పిన పత్రికలుగా మనం రోమా పత్రిక కావచ్చు, గలతీ పత్రిక, ఈ రెండు సమాంతర పత్రికలుగా మనము చూడొచ్చు. అలాగే మనం గలతీ పత్రిక కొరింథీల పత్రిక తీసుకున్నాం అనుకోండి. కొరింథీ పత్రికలో మనం పౌలు గారు దేన్ని ఉద్దేశించుకొని అది రాశారు అంటే, మీలో కలహాలు ఉన్నాయి అని నాకు క్లోయో ఇంటి వారి వల్ల తెలిసింది అని చెప్పి మొదటి కొరింథీల పత్రిక గురించి చెప్తారు. రెండో కొరింథీల పత్రిక గురించి పౌలు గారు ఏ ఉద్దేశంతో ఆ ఉత్తరం రాస్తారంటే, ఆదరణతో కూడిన మాటలను సంఘానికి చెప్పడానికి, క్రీస్తులో వారిని బలపరచడానికి పత్రికను రాసినట్టుగా మనం చూస్తాం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం పౌలు గారు ఏ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని రాశారు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, వారు బహు శ్రమల వలన పరీక్షించబడినను అత్యధికంగాను ఆనందించారు. వారు నిరుపేదలైనప్పటికీ దాతృత్వము కలిగి వారు ఇచ్చేవారుగా సంఘము కనిపిస్తుంది, ఫిలిప్పీల సంఘం కనిపిస్తుంది. అలాగే మన కొలసీ పత్రిక కావచ్చు, ఎఫెసీ పత్రిక కావచ్చు, ఈ రెండు కూడా సమాంతర పత్రికలుగా మనం చెప్తాం. ఎఫెసీ పత్రికకు కొలసీ పత్రిక ఉన్న సమాంతరత ఏంటి అంటే, ఎఫెసీ పత్రికను పౌలు గారు యేసుక్రీస్తే ఎఫెసీ పత్రికను సంఘాన్ని శరీరంతో పోల్చి మొదటి అధ్యాయం, ఎఫెసీలు రాసిన మొదటి అధ్యాయం 28వ వచనం చివరిలో సంఘము శరీరంగా పోలుస్తూ, క్రీస్తుకు సంఘం శరీరం అయితే సంఘం శరీరము అని చెప్పి పోలుస్తూ పౌలు గారు ఉద్దేశంతో అది అది ఆ ఉద్దేశం కలిగి, శరీరం అనగా ఏదైనా ఒక అవయవం ఏడుస్తుంది అనుకోండి, ఏదైనా ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, వెంటనే రెస్పాండ్ అయ్యేది ఏంటి? ఆ ముళ్ళని తీసేయడానికి రెస్పాండ్ అవుతుంది.
ఆ ముళ్ళును గుచ్చుకున్న దాన్ని బట్టి పెయిన్ వల్ల కన్నీరు కూడా కన్నీరు కార్చేస్తుంది. అంటే ఈ శరీరం అనేది ఐక్యత కలిగి ఉన్నాయి. మనం కూడా సంఘంలో ఉన్న అందరము కూడా మనందరము సహోదరులము ఐక్యత కలిగి ఉండాలని చెప్పి పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని శరీరంగా పోలుస్తూ మనము పత్రికను రాస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే పౌలు గారు కొలసీ సంఘాన్ని శిరస్సుగా, క్రీస్తు శిరస్సుగా మన ఎఫెసీ పత్రికలో సంఘము శరీరముగా పోలుస్తూ పౌలు గారు ఉద్దేశించి మనసులో పెట్టుకుని పత్రిక రాస్తే క్రీస్తుని శిరస్సుగా అభివర్ణిస్తూ లేక చెప్పుతూ కొలసీ సంఘంలో పత్రికలు ఈ రెండూ కూడా సమాంతర పత్రికలుగా మనము చూడొచ్చు. సమాంతర పత్రిక మనం చూడొచ్చు. కొలసీలో ఉన్న వారందరూ కూడా కొలసీ పట్టణానికి మరి పౌలు గారు ఎప్పుడు వెళ్ళి వాక్య పరిచయం చేశారు అని అంటే కొలసీ పట్టణానికి పౌలు గారు వెళ్ళలేదు. మరి కొలసీ సంఘం ఎలా స్థాపించబడింది, ఎవరి ద్వారా స్థాపించబడింది అంటే కొలసీ సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎపఫ్రా. ఈ ఎపఫ్రా ఎప్పుడు సంఘాన్ని స్థాపించాడు? అసలు పౌలు గారు కదా, పౌలు గారికి స్థాపిస్తేనే కదా సంఘానికి ఉత్తరం రాయాలి. మరి పౌలు గారు ఎందుకు రాస్తున్నారంటే, ఉదాహరణ రోమిలకు రాసిన పత్రిక కూడా పౌలు గారు, రోమ పత్రిక కూడా పౌలు గారు పత్రిక రాసే సమయానికి రోమాకి వెళ్ళలేదు. మనం ఆ విషయం రోమిలకు రాసిన పత్రిక చెప్పుకున్నప్పుడు మనం క్షుణ్ణంగా మనం చెప్పుకున్నాం. అలాగే కొలసీ పత్రికను పౌలు గారు రాస్తున్నారు అంటే సహజంగా అనుకునేది ఏంటంటే పౌలు గారే కొలసీ సంఘాన్ని స్థాపించారు అని అనుకుంటారు. కానీ పౌలు గారు ఆ సంఘాన్ని స్థాపించలేదు. మరి సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే ఎపఫ్రా. ఈ వచనం బైబిల్లో ఎక్కడ ఉంది అంటే చూద్దాం రండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. ప్రియుడైన దాసుడంట. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుడు వలన, శిష్యుడు, దాసుడు, పరిచారకుడు. అలాగే 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనకి అది మనం చూస్తాం. మీలో ఒకడును యేసుక్రీస్తు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే ఎపఫ్రా ఎవరు అంటే కొలసీ పట్టణస్థుడు, కొలసీ సంఘాన్ని స్థాపించిన వాడు. మీలో ఒక్కడును యేసుక్రీస్తు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. వందనాలు చెప్తున్నాడు ఎపఫ్రా. అలాగే ఏం చెప్తున్నాడు? ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటిరి. అది అయితే మరి పౌలు గారు కొలసీ సంఘాన్ని ఈ పత్రిక రాసే కొలసీ పట్టణానికి వెళ్ళలేదు. ఆ విషయం ఎక్కడ ఉందంటే 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడొచ్చు. మీ కొరకును లవోదియ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన కోరుచున్నాను. నా ముఖము చూడని వారి కొరకును, నా ముఖమును చూడని వారి కొరకును, మీ కొరకును లవోదియ వారి కొరకును శరీరరీతిగా నా ముఖమును చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకుని కోరుచున్నాను. అంటే నా ముఖం మీరు చూడలేదు అని చెప్పి అంటున్నాడు. అంటే పౌలు గారు అక్కడికి వెళ్ళలేదు, చూడలేదు, కానీ నేను చూడని వారి కోసం నేను మీకోసం పోరాడుతున్నాను అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. అయితే అంటే పౌలు గారి ఈ అయితే మరి ఈ ఉత్తరం ఎప్పుడు ఎలా రాయబడింది అంటే జ్ఞానులు, తత్వజ్ఞానులు, మేధావులు, ధనవంతులు, ధనగర్వం కలిగిన వీరందరూ కూడా ఎక్కడో బయట నుంచి అంటే లవోదియలో ఎపఫ్రా సంఘాన్ని స్థాపిస్తాడు. హీరాపులిలో కూడా సంఘాన్ని స్థాపిస్తాడు. అందుకనే మనం ఎక్కడ చూద్దాం, ఆ వచనం ఎక్కడ చూస్తామంటే 13వ వచనం. ఇతడు మీ కొరకును అంటే కొలసీ కొరకు ఇతడు మీ కొరకు అంటే కొలసీ అంటే మీ కొరకును
అంటే కొలసీలారా మీ కొరకును, లవోదియ వారి కొరకును, హీరాపోలి వారి కొరకును బహు 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 శ్రమ పడుచున్నాడని ఇతను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇతను సంఘస్థాపన చేసింది అంటే లవోదికలో సంఘస్థాపన చేసింది ఎవరు అంటే ఎపఫ్రాయే. హీరాపోలిలో కూడా సంఘస్థాపన చేసింది ఎవరు అంటే ఎపఫ్రా. మరి ఎపఫ్రా సంఘస్థాపన ఎలా జరిగింది అంటే మరి మరి పౌలు గారు ఎలా కూడా ఎపఫ్రా ఎలా స్థాపించగలిగాడు అంటే ఎప్పుడంటే పౌలు గారు థర్డ్ జర్నీలో పౌలు గారు థర్డ్ జర్నీ మన మొదటి జర్నీ చూస్తే ఎక్కువ గలతీ ప్రాంతాల్లో ఎక్కువగా పౌలు గారు ఫస్ట్ జర్నీ మనం చూస్తాం. రెండో జర్నీ మనం చూస్తే ఎక్కువగా యూరోప్లో మనం చూస్తాం. మూడవ ప్రయాణం ఎక్కువగా మనం ఆసియాలో చూస్తాం. ఆసియా అందంతటా మనం ఆ వాక్యాన్ని ఎక్కడ చూడొచ్చు అంటే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం ఆ మాటను మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 10వ వచనం. 2 ఏళ్ల వరకు ఇలాగూ జరిగాను గనుక యూదులేమి గ్రీకు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ, అంటే గ్రీకు దేశస్థులు అనగానే అన్యులు కూడా వచ్చి వాక్యం విన్నారంట. ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు తురన్ను అని ఒకని పాఠశాల పౌలు గారు తీసుకొని వాక్యం ప్రతిరోజు బోధిస్తున్నప్పుడు అనేక మంది వచ్చి విన్నారు. కొంతమంది శిష్యులుగా మారారు, కొంతమంది పరిచారకులుగా మారారు. మారిన వారిలో ఈ ఎపఫ్రా కూడా ఒకడు. ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిది మరియు దేవుడు పౌలు చేత విశేష అద్భుతములను చేయించెను. అంటే ఆసియా అంటే ఈ ఆసియా మనం ముందే చెప్పుకున్నాం కదా. ఈ ఆసియా అంతటి నుంచి వచ్చి వాక్యం విన్నారు. ఈ కొలసీ ప్రాంతము ఆసియాకి గుమ్మంగా ఉంది. ఆసియాకి బోర్డర్గా ఉన్న పట్టణం కాదు. ఇక్కడి నుంచి కూడా వచ్చి వాక్యం విన్నారు. వాక్యాన్ని విన్నవారు వారు శిష్యులుగా తయారయ్యారు. ఆ శిష్యుల్లో ఒకడైన ఎపఫ్రా పౌలు గారికి దాసుడుగాను, తోటి పరిచారకుడుగాను, శిష్యుడిగాను మారి సువార్తను చేత పట్టుకొని కొలసీలోను అలాగే లవోదికలోను అలాగే హీరాపుల్లోను సంఘాలను స్థాపించి తను ముందుకెళ్తున్న సమయంలో వచ్చేసారండి. జ్ఞానంలో చెప్పుకుంటున్నారు, ఈ లోక జ్ఞానంలో చెప్పుకుంటున్నవారు, తత్వజ్ఞానం తెలిసిన వారు అని చెప్పుకుంటున్నవారు. ఏంటి యేసుక్రీస్తు వచ్చారా, యేసుక్రీస్తు జన్మమా ఏంటి, యేసుక్రీస్తు మరణమా ఏంటి, యేసుక్రీస్తు పునరుద్ధరణమా, ఇవన్నీ ఎవరు చూశారు? ఇవన్నీ ఈ కల్పితాలు. ఒక మనిషి చనిపోయి తిరిగి లేవడం పునరుద్ధరణ లేదని చెప్పి యేసుక్రీస్తుని వారు క్రీస్తు సంఘాన్ని క్రీస్తులో నుంచి క్రీస్తు విశ్వాసాలని సంఘంలోంచి వారు గలిబిలికి లోన్ చేసి క్రీస్తు నుంచి బొత్తిగా వేరు చేయడం చక్కని మాటలతో అక్కడ రాయబడింది. చక్కని మాటలతో ఈ లోక జ్ఞానాన్ని ఎవరైనా ఏమండి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుసండి? అసలు ఎవరికైనా తెలిసేయండి అని చెప్పి చక్కగా మోసం చేసే మాటలతో చక్కగా వివరించే ఈ లోకానికి సంబంధించిన మాటలు చెప్పి మోసం చేసి వారిని గలిబిలికి గురి చేస్తున్న సమయంలో అలాగే ఎపఫ్రాతో కూడా ఎదురాడి ఏంటి ఎపఫ్రా నీకే తెలిసినట్టు చెప్తాను అని చెప్పి ఎపఫ్రాను కూడా తను ఇబ్బంది పెట్టే సమయంలో వెంటనే ఎపఫ్రా గారు ఇలా కాదు, ఈలోపు ఎపఫ్రా గారు పౌలు గారు చెరసాల్లో ఉన్నారని విని ఇక్కడ రోమాచర్లో ఉన్నారని చెప్పి విని ఒకసారి పౌలు గారిని చూసేద్దాం. అలాగే వీరికి సరైన సమాధానం పౌలు గారితో రాయించి సంఘంలో ఉన్న బిడ్డలందరికీ మనం చెప్పాలి అని చెప్పి తీసుకొని ఎక్కడి నుంచి కొలసీ నుంచి రోమాచర్లో ఉన్న పౌలు గారి దగ్గరికి ఎపఫ్రా వచ్చేస్తాడు. అది చాలా బహు ప్రయాసతో కూడిన ప్రయాణం. దాదాపు 1000 మైళ్ళ దూరం. ఎక్కడ కొలసి ఎక్కడ రోమాచెర, దాదాపుగా కొన్ని నెలలు ప్రయాణించి పౌలు గారి దగ్గరికి వస్తారు. పౌలు గారి దగ్గర రాగానే పౌలు గారు ఏంటి ఎపఫ్రా ఇలా వచ్చేవేంటి అంటే, ఎపఫ్రా గారు సంఘంలో జరుగుతున్న జ్ఞానులు, తత్వజ్ఞానులు, ఈ లోకానికి సంబంధించిన వీరు మీరు జ్ఞానం అని ఈ లోకానికి మేము జ్ఞానం అని చెప్పి ఇదే జ్ఞానం అని చెప్పి క్రీస్తు నుంచి బొత్తిగా సంఘాన్ని వేరు చేస్తున్నారని చెప్పగానే సంఘంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి అన్ని వివరించి ఒక్కొక్కటి ఎపఫ్రా
పౌలు గారికి చెప్తున్నప్పుడు పౌలు గారు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఉత్తరం రాసి పంపిస్తారు తుకీకుతో. ఏంటి, క్రీస్తు దేవుడు కాదా? క్రీస్తు దేవుడు కాదా? క్రీస్తు మరణించలేదా? క్రీస్తు తిరిగి లేగలేదా? ఇవన్నీ కల్పితాలా అని చెప్పి ఇంకా పౌలు గారు నేను ఈ పరిచర్య పొందింది ప్రభువైన యేసుక్రీస్తు వల్లనే. కొరింథీ పత్రికలో మనం చూస్తాం కదండి, ప్రభువైన యేసు ద్వారా నేను ఈ పరిచర్య పొందితిని, నాకు అప్పబడిన ఈ పరిచర్య ప్రభువైన యేసు ద్వారా పొందితిని. అపోస్తులు ఏమాత్రం అపోస్తులు తక్కువ వాడిని కాదు. ఈ పౌలు ప్రతిదానికి సమాధానం ఇవ్వగలని చెప్పి ఎపఫ్రా దృఢ విశ్వాసంతో అక్కడికి వచ్చి పౌలు గారిని కలుసుకున్నట్టు పౌలు గారు కలిసి సంఘంలో జరుగుతున్న విషయాలన్నీ చెప్పినప్పుడు పౌలు గారు ఎన్ని మనసులో పెట్టుకుని ఉత్తరాన్ని రాస్తారు. ఇదే కొలసీలకు రాసిన పత్రిక. మన మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి వచనం, కొలసీలో ఉన్న పరిశుద్ధులకును అనగా యేసుక్రీస్తు విశ్వాసులైన సహోదరులకును దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలును సహోదరుడైన తిమోతినియు శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. అపోస్తులు అనగా ఎవరు అంటే విశ్వాసులైన సహోదరులకు. అపోస్తులు పరిశుద్ధులు, లేదా కొలసీలో ఉన్న పరిశుద్ధులు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసులైన వారు. తెల్లబట్టలు వేసుకున్నవారు కాదు, లేదా మాయ మాటలు చెప్పేవారు కాదు. క్రీస్తు రక్తంలో కడబడిన వారు, క్రీస్తును విశ్వసించిన వారు అని చెప్పి విశ్వాసులైన వారు సహోదరులకును దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలను సహోదరుని తిమోతిని శుభమని చెప్పి రాయినది. మన ఈ అధ్యాయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మొదటి 9 వచనాలు ఈ అధ్యాయంలో పౌలు గారు కృతజ్ఞతలు చెప్పడం, దేవునికి కృతజ్ఞతలు చెప్తూ యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వెల్లడిపరుస్తున్నారు. కారణం వీళ్ళు చెప్తున్నారు కదా, యేసుక్రీస్తు సాధారణమైన వ్యక్తి, ఆయన మరణం శరీరం ద్వారానే వచ్చారు, వీరు కన్యాని మరీ పుట్టాడు, మామూలు సాదా సీదా వ్యక్తి అని చెప్పి వీరు మాయమాటలు చెప్పి సంఘాన్ని మోసం చేస్తున్న, గలిబిలికి గురి చేస్తున్న సమయంలో పౌలు గారు ఎన్ని మనసులో పెట్టుకొని రాసిన పత్రిక ఇది. మనం ఇక్కడ చూడొచ్చు. మొదటిగా కృతజ్ఞత అంటే సంఘాన్ని గురించి కృతజ్ఞత చెప్పడం, సంఘస్థులందరికీ కృతజ్ఞత, వారిని బలపరచడానికి రాసిన పత్రికగా మనము చూస్తాం. అలాగే క్రీస్తు త్యాగం గురించి, ఔన్నత్యం గురించి ఇవన్నీ మనం చూస్తాం. అలాగే మన 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తుయే దేవుడు అని చెప్పి, యేసుక్రీస్తు దేవుడు, మీరు యేసుక్రీస్తుని ఎవరో అని మీరు అన్యదా భావిస్తే సంఘాల్లో మీరు ఇలా గలిబిలు సృష్టిస్తున్నారు కదా, జ్ఞానం అని మీరు చెప్తున్నారు కదా, యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయన అదే అంటాడు, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా విడుదల. దేంట్లోంచి విడుదల? విమోచనము, విడుదల. దేని నుంచి విడుదల అంటే పాపం నుంచి విడుదల, పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆదసంబోతుడే ఉన్నాడు. ఎలానగా ఆకాశం ఉందవన్నయు భూమి అందున్నవయ్యు అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ, అంటే ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి. ఎలానగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం అనే శరీరానికి, సంఘం అంటే నీకు నాకు మనందరికీ శిరస్సు ఎవరు? దేవుడు. మన శిరస్సు నుంచే మనకి ఏదైనా కమెంట్స్ వస్తాయి కదండి, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు అది చెయ్యాలి,
ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చెయ్యాలి అని చెప్పి మన శరీరం మనకి మన శిరస్సు మనకు కమెంట్ చేస్తుంది. అలాగే సంఘానికి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేయాలి అవన్నీ చెప్పేది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకని ప్రభు లేఖనాలు మనకు అదే బైబిల్లో ఉన్న ఏ లేఖనం కూడా ఎవరి సొంతానికో రాసింది కాదు. అది ఆత్మ ప్రేరణ చేత, దైవావేశం చేత రాయబడిన వాక్యమే ఈ బైబిల్ గ్రంథం. అలాగే మనం చూస్తాం, ఆయన సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలని తండ్రి అభిష్టమాయను. గత కాలమందు దేవునికి దూరస్తులను దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన, చూడండి ఇక్కడ, నిలబెట్టుటకు మనల్ని తన సన్నిధిని మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచు. ఆయన మరణం, ఆయన శరీరం మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఆయన మరణించడం వల్ల ఇప్పుడు మీరు సమాధాన పరిచబడి ఉన్నారు. ఎవరైనా పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండుడి. మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను, నేను ఆ సువార్తకు పరిచారకుడిని. నేను ఎవరనుకుంటాను? నేను సువార్తకు పరిచారకుని. ప్రభుని యేసుక్రీస్తు ఈ పరిచర్య నాకు అప్పగించారు అని చెప్తూ ఆ తర్వాత క్రీస్తు పడిన శ్రమల్లో ఏదైతే కుదువై ఉన్నాయో ఆ కుదువులన్నింటినీ తీర్చడానికి నేను శ్రమ పడుతున్నానని చెప్పి అంటాడు. అలాగే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోనూ మరుగు చేయబడిన మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడిని అయితేని. మర్మము అంటే ఏంటి? మర్మము అంటే క్రీస్తు సువార్తే. క్రీస్తుని విశ్వసించడం ద్వారానే క్రీస్తునందు విశ్వాసము, క్రీస్తునందు నమ్మకమును నిరీక్షణ గలవారై ఉండుటే మర్మము. ఆ మర్మము పూర్వకాలం బయలుపరచబడలేదు, ఇది క్రీస్తులో బయలుపరచబడింది. ఆ మర్మాన్ని గురించిన ఆ మర్మమే సువార్త. ఆ సువార్తకి నేను పరిచారకుణ్ణి అని చెప్పి పౌలు గారు చెప్తారు. మర్మము అనగా యేసుక్రీస్తు నమ్ముట వలన